హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? TP అంటే టేబుల్ స్పూన్స్ అను షుగర్. ఇవన్నీ నీవా? ఇవన్నీ లేదు, అదొద్దా? అది లేదు. చూడమ్మా, అంతా అంతా కట్టుకునేస్తా. డీకా చూడమ్మా, డీకా చూపియమ్మా. ఇంకా రాలేదు. నువ్వు చెట్టుకున్నావు కదా, చాలండి. చూడు, నేను ఇంట్రడ్యూస్ చేస్తా. చూడు, డైరీ మిల్క్, ఇది ఆయిల్, మిల్క్, మగ్, వాళ్ళ కోకో పౌడర్, పౌడర్, ఇదేంటి మీది? సోడా. సోడా, అన్నీ ఉన్నాయిలే. రెడీయాకి ఇస్తుందిలే. ఏ తాగద్దు హ్యాపీ. పచ్చిపాలు తాగుతున్నావా? పచ్చిపాలు కాదు, షుగర్ లెస్. ఎందుకు ఇన్ని టిష్యూ పేపర్స్ వేస్ట్ చేశారు? నీట్ గా నీకే అంత నీట్ గా బాగుంటుందా? ఇది నాకు 2 టేబుల్ స్పూన్, ½ టేబుల్ స్పూన్ కావాలి. హ్యాపీ హెయిర్ స్టైల్ ఏంటన్నా? ఇంకా ఇంతకీ వీళ్ళు ఏం చేస్తున్నారో చెప్పలేదు కదా, మీకు తెలిసిపోయి ఉంటుంది. కప్ కేక్స్ చేసుకోవాలంట. అది మగ్ కేక్స్. కప్ కేక్స్ చేసుకోవాలని ఫస్ట్ అనుకున్నారు, లేదు అనేసి మళ్ళీ మగ్ కేక్స్. ఆ మగ్స్ ఏమంటే అప్పుడు కిచెన్ క్లీనింగ్ అప్పుడు అక్కడ హ్యాంగ్ చేసి ఉంటాను 2 మగ్స్. అవేమంటే మా సుదర్శన్ పడేస్తున్నాడు. అందుకనేసి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే సుదర్శన్ కప్స్ తీసుకున్నారు, వాళ్ళ ఆఫీస్ లో కప్స్. బాగా చెయ్యి, చిక్కుని చెయ్యి. ఏంటట? ఏం కాదులే, బాగుంది. మిక్స్ చేస్తే కొంచెం ఎందుకు వెళ్తుంది రెడ్డా? చూడక నా చూడక ఏం కాదని అట్లా ఉంటుంది, చూడు కరెక్ట్ గా వస్తుంది. సుదర్శన్వి ఆఫీస్ కప్స్ అన్నాను కదా, సో ఇవే అనమాట. నేను షోకేస్ లో పెట్టుకొని ఉంటాను, అలాంటిది దాంట్లో తీసుకొని చేస్తున్నారు ఇప్పుడు. ఇంకా వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ రాసుకున్నారు, ఎగ్జాక్ట్ గా ఏమేమి వేయాలి అవన్నీ వేసి చేశారు. ఇంకా ఇప్పుడు పెట్టేస్తున్నారు మైక్రోవేవ్ లో. సో ఎలా వస్తాయో తెలియదు, పర్ఫెక్ట్ గా వస్తుందా రాదా అనేది చూద్దరు. కానీ అదేమంటే వీడియోస్ చాలా ఈజీగా చూపించేస్తారు, మనం చేస్తేమో సరిగ్గా రావు. నాకు ఒక రోజు ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నింది. ఇట్లా లాగుదాన్ని. టూత్పిక్ తెచ్చావా? చూడ ఎట్లా ఎగురుతాందో. అది ఇంకా అవుతుందా? అదేంద్రా అంత చిన్నగా? టూత్పిక్ సరిపోదురా? పెట్టండి లోపల. అది 10 minutes పెట్టారండి పిల్లలు. అది ఇంకా ఉడుకుతానే ఉందిరా. వీడేం కలిపారా? షుగర్ వేస్తే మంచిది, లిక్విడ్ తగ్గుతుంది. తగ్గదు, ఇంకా మెల్ట్ అవుతుంది, లిక్విడ్ అయిపోతుంది. సర్లే, ఇంకా లాగు కొంచెం రెడ్డి. అను ఇంకా కొంచెం పెట్టాలి బేబీ. ఇదైతే ఇంకెన్నిసార్లు కొంచెం ఇలా అట్లే లావా. ఇది లావా కేక్. చూడు చాక్లెట్ అక్కడ చూసా. మళ్ళీ డెకరేట్ మెల్ట్ అయిపోద్ది దాంతో పాటు, అది కూడా వేడిలో మెల్ట్ అయిపోతుంది. దాన్ని గొక్క లావా కేక్ లోపల అట్లా గుచ్చి చూడండి రా, ఉడికిందో లేదో చూద్దాం. ఏం చేస్తున్నారో బాలమ్మ అంతే. భలే ఉంది నా. వావ్ టెడ్డో భలే వస్తుందిలే. టెడ్డాకి చేస్తాంలా. ఇద్దరు కలిసి దాంట్లో సోడా ఎక్కువ వేసేసారు. సో అది తింటా ఉంటే టేస్ట్ ఎలా ఉందంటే సోడా చేసుకుందా, ఒక్కటి కూడా హెల్ప్ చేయదా. అందుకే భలే వచ్చింది వాడిది. వాడిది టేస్టీగా ఉంటుంది దానికంటే.
సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ కదా, అది బాగాలేకపోయినా బాగుంది అనేసి కొంచెం తినేశారు, కొంచెం మిగలు పెట్టేశారు. ఇంకా ఇక్కడ బ్యాడ్జ్ ఎందుకు పెడతా ఉంది హ్యాపీ అంటే వీళ్ళు కాదు, మేము 4 members కలిసి యూనో గేమ్ ఆడాం. రోజు ఆడతాము, మెయిన్ గా వీకెండ్ ఆడతాము. ఆ 2 days ఎవరు లీడరో అట్లా అనేసి క్లాప్స్ కొట్టండి రా పాపకి. పాపం హ్యాపీ ఏమంటే సండే నైట్ ఆడాము గేమ్, సో అప్పుడు లీడర్ అయింది. ఇంకా వీళ్ళు సండే లీడర్ అయినా ఒకటే, అవ్వకపోయినా ఒకటి ఈవినింగ్, ఎందుకంటే ఇంకా నెక్స్ట్ డే నుండి ఎవరి పని వాళ్ళది, బిజీగా ఉంటాము, ఇంట్లోనే సరిగా ఉండరు వీళ్ళు. సో టెడీ హ్యాపీకి ఫస్ట్ ఎగ్జామ్ అనమాట, అంటే యూనిట్ టెస్ట్లు అంటారు కదా, సో అట్లాంటి ఎగ్జామ్స్. ఇంకా ఇయర్కి ఫస్ట్ ఎగ్జామ్ వీళ్ళకి, అందుకని బాగా ప్రిపేర్ చేసి పంపించాలి అనుకున్నాము. ఇంకా ట్యూషన్స్ కూడా పెట్టించాం కదా. హ్యాపీ అయితే చాలా ఇంప్రూవ్ అయింది ముందు కంటే. ఇంకా ఇప్పుడు మంచిగా చదువుతా ఉంది, రాస్తా ఉంది, కొంచెం ఓపిక్గా రాయడం. ముందు అంత ఓపిక ఉండేది కాదు రాయడానికి, అమ్మ చేయి నొప్పి నేను రాయలేనమ్మా అంటా ఉండేది, కానీ ఇప్పుడు మంచిగా రాస్తా ఉంది, చదువుకుంటా ఉంది. రెడీ హ్యాపీ వాళ్ళు ఇద్దరు రెడీ అయిపోయి రివైజ్ చేసుకుంటున్నారు. ఇంకా నేనేమంటే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఆ రోజు ఏమంటే బ్రెడ్ ఆమ్లెట్ కావాలి అన్నారు. సో బ్రెడ్ ఆమ్లెట్ ఒక రోజు, హాఫ్ బాయిల్ ఒక రోజు, నార్మల్ ఆమ్లెట్ ఒక రోజు, ఉప్మా, ఇంకా ఏది చేస్తే అది. ఉప్మా, సేమియా ఉప్మా ఇలాంటివి ఏదైనా చేశాను అనుకోండి అసలు తినరు, కొంచెం మిగిలి పెట్టేస్తారు. ఇది కొంచెం ఎక్కువ అన్ని గుర్తుకొస్తాయి ఎగ్జామ్. గ్రూప్ ఆఫ్ స్టార్స్, ట్రూ ఆర్ ఫాల్స్? మేజర్ ఉర్సా ఇస్ ఎ కాన్స్టలేషన్ ఇన్ ద స్కై. తాగే గుట్టు తాగురా. Earth is made up of land, water and air. It is surrounded by a layer of air called spelling gucha. Papa 2 minutes ఉంది. Layer nanu gummondu. 8 కి 2 minutes రా, గబగబా తాగు. స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోరా, కొంచెం షూస్ తెచ్చిపెట్టు. ఇంకా లాస్ట్ బ్లాగ్ లో చూపించాం కదా బోర్న్విటా చేశాననేసి. వీళ్ళకి ఈసారి భలే నచ్చింది, భలే ఉంది అంత. పెడుతురా లాస్ట్ టైం కంటే. ఇదిగో హ్యాపీ వాటర్ తాగు. అదేమంటే బాదం పప్పులు నానబెట్టి వాళ్ళకి ఇస్తా ఉంటే వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించారు, సరిగా తినారనమాట. అందుకని ఇలాంటివి ఏదైనా హెల్త్ డ్రింక్స్ ఇట్లా ఇచ్చేసామంటే బాగుంటుంది. సో అలా నేను కొంచెం హ్యాపీ అనమాట దాంట్లో. నువ్వు నీట్ గా రా ఎగ్జామా, ఇట్లా రైటింగ్ ఇంపార్టెంట్. బాగా రాస్తా, హ్యాపీగా ఉంటాను, ఈజీగా వస్తాయి అన్ని నీకు తెలిసినవే. రైట్ స్పెల్లింగ్స్ నీకు ఇష్టం వచ్చింది రాయా, నీకు అనిపించింది రాసా. నువ్వు గ్రేట్. రారా టెడ్డా, ఆల్ ది బెస్ట్ యాపు. బాయ్. పిల్లలకి ఎగ్జామ్స్ టైంలో పిల్లలకేమో కానీ వాళ్ళకి భయం ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, చదువుకుంటా ఉంటారు. కానీ వాళ్ళకంటే ఎక్కువ టెన్షన్ మనకుంటుంది, పేరెంట్స్కి ఉంటుంది. అమ్మ బాబోయ్ అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఈ మధ్య సరిగా వ్లాగ్స్ పెట్టలేదు కదా నేను, అప్పుడేమంటే కొంచెం హెల్త్ బాగాలేదనేసి పెట్టలేదు. ఇంకొంచెం ఏమంటే ఇదిగో వీళ్ళకి ఎగ్జామ్స్, సో ఎగ్జామ్స్ టైంలో ఇంకేం పెట్టేది నేను వ్లాగ్స్, ఆ టైమే సరిపోదన్నమాట. అందుకనేసి ఇంకా అలా డిలే అయిపోయాయి. ఇంకా నేను గనక యాక్టివ్గా ఉన్నాను, హెల్తీగా ఉన్నానంటే అసలు మిస్ చేయను వ్లాగ్ చేయడము, పెట్టడము అట్లా. ఇంకా చూసారా హ్యాపీ బ్రేక్ఫాస్ట్ చేసిందేమో, అంత గిలి పెట్టింది, పాలు ఎలాగో తాగేసి వెళ్ళింది. ఇంకా సుదర్శన్ వాళ్ళని స్కూల్లో వదిలేసి వచ్చే లోపల ఏమని టీ పెడతాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఉంటే బ్రేక్ఫాస్ట్, ఏదైనా ఫ్రూట్ అలా తినేసిన తర్వాత కొంతసేపు తర్వాత టీ తాగుతాం అనమాట. ఇంకా పపాయ బాగా పండిపోతా ఉంది, పాడైపోద్దేమో అనేసి ఇంకా కోసేసాను. అందుకే బాబా మనకి తగ్గట్టు తీసుకోవాలి, పెద్దదానికి వెళ్ళాలి, అన్ని ఆలోచించుకుంటే మనమే కదా పే చేయాలి ఎప్పటికైనా. ఇలా కూర్చో. ఇంకా ఈ మధ్య బీపీ చెక్ చేసినప్పుడు వ్లాగ్స్ లో షేర్ చేస్తా ఉంటే చాలా మంది బీపీ రాంగ్ గా చెక్ చేస్తున్నారు. అశక మాట్లాడకూడదు, ఇలా ఫోల్డ్ చేసి లెగ్స్ కూర్చోకూడదు, నార్మల్ గా కాళ్ళు ఫ్లోర్ మీద అంటించినట్టు కూర్చోవాలి, మాట్లాడకూడదు అనేసి కొందరు ఏమంటే పడుకోనే బీపీ చెక్ చేయాలి అనేసి కొందరు. సో అట్లా ఇంకా నేను అలా వాళ్ళ మాటలు ఫాలో అవుతూ చేసుకుంటాను. 86-133. ఇంకా డాక్టర్ ఏమంటే 2 hands కి చూసుకోండి బీపీ అనేసి అన్నారు. అందుకనేసి దీనికి చూసిన తర్వాత వెంటనే మళ్ళీ దీనికి చూస్తారు, వేరే హ్యాండ్ కి. 2 ఈక్వల్ గా అయినా చూపించారు, 2 తక్కువైనా చూపించవచ్చు కదా. ఒకటి ఒక రకంగా, ఒకటి ఇంకో రకంగా చూపిస్తుంది, ఇంకొంచెం టెన్షన్ ఎక్కువ చేయడానికి చూపిస్తుంది. ఇంకా ఇలా నాకు మైగ్రేన్ అని చెప్పి దాని తర్వాత బీపీ ఎక్కువ అయిపోయింది. అప్పుడేమంటే మా సుదర్శన్ మాకు ఇక్కడే
అపార్ట్మెంట్లోనే ఏమంటే యోగా నేర్పిస్తూ ఉంటారు, యోగా క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. సో అలా యోగాకి వెళ్ళొచ్చు కదా బుజ్జు నువ్వు కూడా అనేసి అన్నాడు. అందుకనేసి ఇంకా నేను యోగా జాయిన్ అయ్యాను. ఒక 1 month నుండి వెళ్తున్నాను, కానీ షేర్ చేయలేదు మీతో, ఎందుకంటే కొంచెం కంటిన్యూస్గా వెళ్ళి కొంచెం ఏదైనా బెనిఫిట్ ఉంది అంటే అప్పుడు మీతో షేర్ చేద్దాము అన్నట్టుగా నేను చెప్పలేదు. ఇంకా ఈ ట్రిప్ వ్లాగ్స్, బర్త్డే వ్లాగ్స్ అట్లా ఇట్లా పెడతా ఉన్నాను కదా, అందుకనేసి ఇంకా నాకు స్కోప్ రాలేదు. ఇంకా ఇప్పుడు డైలీ వ్లాగ్స్ పెడుతున్నాను కాబట్టి ఇంకా మీతో షేర్ చేయాల్సి వచ్చింది, చేసేసాను. ఇంకేమంటే ఈ మధ్య నాకు పింపుల్స్ వస్తున్నాయి, అసలు నాకు పింపుల్సే రావు. నాది కాంబినేషన్ స్కిన్, ఇంతకుముందు డ్రై స్కిన్ ఉండేది, ఇప్పుడు కాంబినేషన్ స్కిన్, అసలు నాకు పింపుల్సే రావు. అలాంటిది ఏంటో ఈ మధ్య ఏమంటే అప్పుడు నాకు చికెన్ పాక్స్ వచ్చింది ప్రెగ్నెన్సీ అప్పుడు, ఆ మార్క్స్ అన్ని ఇప్పుడు బయటపడుతున్నాయి, ఆ హోల్స్ పడిపోయి ఉంటాయి కదా అవన్నీ బయటపడుతున్నాయి అనిపిస్తా ఉంది. మళ్ళీ మనకి డాండ్రఫ్ ఉంటే ఫోర్ హెడ్ మీద పింపుల్స్ వస్తాయి, లేదా ఆయిలీ ఫుడ్ తిన్నామంటే ఈ చీక్స్ పైన వస్తాయి, నాకు ఎక్కడంటే అక్కడ వస్తూ ఉన్నాయి ఫేస్ మీద. ఇంకా ఇదే అనమాట నా యోగా మ్యాట్. సుదర్శన్ నాకు డెకాథ్లాన్లో కొనిచ్చాడు. ఇంకా సుదర్శన్ ఇంకా ఆఫీస్ వర్క్ చేసుకుంటా ఉన్నాడు. ఇంకా నాకు యోగా టైం అనమాట 9 to 10:30 అలా వెళ్తాను. సో అదేమంటే నాకు ఓన్లీ యోగానే కాదు, కల్ట్ ఫిట్ యోగా సెషన్స్ మీకు తెలుసో లేదో ఐడియా ఉంటుంది మీకు. సో అది అనమాట, ఆ ఎపిటోమీ అని ఉంది, అక్కడే నేర్పిస్తారు. చాలా బాగా నేర్పిస్తారు, నాకైతే చాలా బాగుంది అక్కడ వెళ్ళినప్పటి నుండి. ఇంకా మీలో కూడా చాలా మంది నాతో ఇన్స్టాలో చెప్పున్నారు యోగా జాయిన్ అవ్వాష, చాలా బాగుంటుంది, మైగ్రేన్ తగ్గుతుంది అనేసి చాలా మంది చెప్పారు. సో ఫైనలీ యోగా జాయిన్ అయ్యాను. ఇంకా ఇక్కడ ఒక రెసిపీ షేర్ చేస్తాను. యాక్చువల్గా ఆ రోజు చేయలేదు, మధ్య చేస్తున్నాను. సో ఆ క్లిప్ ఏమంటే దీంట్లో యాడ్ చేస్తాను. రెసిపీ ఒకటి మా యోగా ట్రైనర్ షేర్ చేసిందన్నమాట. ఇది ఏమంటే వెయిట్ లాస్ రెసిపీ లాగా కూడా తీసుకోవచ్చు, ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. ఏదైనా రోజు మనము దోశలు తిని ఇంకా చపాతీలు తిని కొంచెం బోరింగ్గా ఉన్నప్పుడు ఇది చేసుకోవచ్చు అనేసి అనమాట. ఏమంటే ఇది పాలాకు సన్నగా కట్ చేసుకోవాలి, దీంట్లోనే మనము ఆనియన్, టొమాటో, కొంచెం గ్రీన్ చిల్లీ కూడా వేసుకోండి. నేను ఇక్కడ వేసుకోలేదు, అది కూడా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది అనిపించింది. ఒక చిన్న చైర్ లాగా ఉంది, దానిపైన ఒక యాపిల్ ఉంది. సో అలా నేను ఒకటేదో పెట్టుకుంటాను, అవకాడో అయినా పెట్టుకొని ఉంటాను, యాపిల్ అయినా పెట్టుకొని ఉంటాను, బనానా అయినా పెట్టుకొని ఉంటాను. అండ్ ఏమంటే కిచెన్ లోకి వచ్చినప్పుడైనా అది గుర్తుకొస్తుంది తినాలి ఏదైనా ఒక ఫ్రూట్ అనేసి పెట్టుకొని ఉంటాను. యాపిల్ తినాలి అనేసి 2 days నుండి అనుకుంటున్నాను, తినకుండానే అయిపోతా ఉంది. ఇప్పుడు మళ్ళీ వ్లాగ్ లో చూస్తా ఉంటే అరే యాపిల్ నేను తిన్నా లేదా అనేసి గుర్తుకొస్తా ఉంది. ఇంకా ఇలా చాప్ చేసేసిన తర్వాత ఒక బౌల్లో వేసేసుకోండి అంతా. దాని తర్వాత ఏమంటే దీంట్లో జీలకర్ర, వాము వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో నేను అదేం వేయలేదు, జస్ట్ తను అలా చెప్పేసింది, నేను అదే ఫాలో అయిపోయాను. క్లియర్గా కనుక్కొని ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా దీంట్లో ఏమంటే పసుపు కొద్దిగా, సాల్ట్ కొద్దిగా, కారము వేసుకోవాలి, ఇంకా ధనియాల పొడి, ఇంకొంచెము గరం మసాలా, ఇంకా ఇలా ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఏమంటే దీంట్లో శనగపిండి ఉంటుంది కదా అది యాడ్ చేసుకోవాలి. మీకు ఇంకా కొంచెం క్రిస్పీగా అలా రావాలంటే బియ్యం పిండి కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి, ఒక 1 spoon బియ్యం పిండి ఉంటే కూడా యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఈ బేసన్ యాడ్ చేసేసుకోండి. సో బాగా మిక్స్ చేసేసుకోండి. ఇంకా హెల్తీగా ఇంకా మంచి రెసిపీ కావాలి అంటే ఓట్స్ పౌడర్ ఉంటే, ఒకవేళ ఓట్స్ ఉంటే పౌడర్ లాగా చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. మీరు ఒకవేళ చేయాలి అనుకుంటే అవన్నీ యాడ్ చేసుకోండి, లేదంటే నేను సేమ్ ఎలా చేశానో అలా అయినా చేసుకోండి. ఇది కూడా చాలా బాగుంది. కాకపోతే మళ్ళీ వాము, జీలకర్ర అవి కూడా వేసుకొని ఉంటే కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అయిపోయి ఉంటుంది, భలే ఉంటుంది అనుకున్నాను. ఇంకా తవా పెట్టేసుకున్నాను, దాని తర్వాత గీ కొంచెం అట్లా స్ప్రెడ్ చేసేసుకొని ఇంకొక దోశలాగా వేసేసుకోవాలి. దీన్ని ఫస్ట్ టైం అనమాట ఇలాంటి రెసిపీ ఒకటి చేసుకోవడం నేను. ఇంకా ఎలా ఉంటుందో తెలియదు కానీ చేసేస్తా ఉన్నాను. ఇంకా నాకు యోగా క్లాస్ లో చాలా మంది ఫ్రెండ్స్ కూడా అయ్యారు. వాళ్ళందరూ ఏమంటే నార్త్ సైడ్ వాళ్ళు, నేను ఒక్కదానే సౌత్ సైడ్. సో వాళ్ళతో నేను హిందీలో మాట్లాడుతూ ఉంటాను. కొత్తవన్నీ తెలుస్తున్నాయి, కొత్త ఫ్రెండ్స్ అనమాట. అండ్ ఇంకా ఈ దోశలు వేసేటప్పుడు బయట చూసారు కదా ఎంత పెద్ద వర్షం పడతా ఉంది. ఇంకా వర్షంలో వేడివేడిగా కాఫీ చేసుకొని ఇంకా ఇది వేడివేడిగా తినాలి అనిపించింది. ఇంకా ఒకవేళ ఈ దోశలు చేసుకుంటే మాత్రం వేడివేడిగా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. చల్లగా అయిపోతే ఇంకొక టేస్ట్ ఉంటుంది అనమాట. ఇంకా దోశలు వేస్తూ ఉన్నాను, ఇంకా పాలు కూడా పెట్టేశాను, కాఫీ చేసుకొని తాగుదాము అనేసి. ఇంకా నేనేం చేస్తే యాపీ మాత్రం తింటుంది. వేడివేడిగా తింటే బాగుంది. ఫేస్ ఎక్స్ప్రెషన్స్
ఇంకా సుదర్శన్ తినడేమో, టెడ్డీ కూడా తినదు, వీళ్ళకి అంత నచ్చదులే అనుకున్నాను. కానీ సుదర్శన్ కూడా నచ్చింది. ఆ హాఫ్ పెట్టేసి ఉన్నాడే, అది సుదర్శనే వచ్చి తినేసి వెళ్తా ఉన్నాడు. ఒకేసారి చేసుకుని వస్తాను బాబా, కాఫీతో తాగుదాముండు, కాఫీతో తిందాముండు అనేసి అన్నాను. సో అప్పటికి ఉండలేక కొద్దిగా తింటూ అటు ఇటు తిరుగుతా ఉన్నాడు. ఈ మధ్య కాఫీ మానేసి ఉన్నాను, మళ్ళీ కాఫీ తాగుతున్నావు ఏంటి ఆశ అనేసి అనుకుంటున్నారు కదా. యాక్చువల్గా ఏమంటే ఎక్కడో రీల్స్ లో చూశాను, టీ తాగకూడదంట, కాఫీ తాగితే మంచిదంట, అసలు టీయే తాగకూడదంట. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చెప్తా ఉన్నారు. ఏం తాగాలో ఏం తాగకూడదో తెలియడమే లేదు. సరేలే, కాఫీ తాగి చాలా రోజులు అయిపోయింది కదా, ఇంకా దీంతో కాఫీ తాగుదాంలే అనిపించి తాగాను. ఇంకా ఈ శారీ, బ్యూటిఫుల్ శారీ, అసలు చాలా నచ్చింది నాకు. ఈ కలర్ అయితే ఎంత బాగుందో, అది మీకు రీసెంట్ గా షార్ట్ వీడియో కూడా పెట్టాను కదా, మీ అందరికి కూడా చాలా నచ్చింది. స్వాతి అనేసి తన దగ్గర తీసుకున్నాను. యాక్చువల్గా ఈ శారీ తీసుకొని నేను ఒక 2-3 months అయిపోయిందేమో. నాకు అస్సలు టైం లేదు, డాడీ వాళ్ళు వచ్చున్నారు అప్పుడు. ఇంకా దాని తర్వాత ఏమంటే హెల్త్ బాగలేక, లేదా అక్కడికి ఇక్కడ తిరుక్కోవడము, అబ్బాబా ఎందుకులేండి అలా డిలే అయిపోయింది. అసలు ఈ మధ్య నాకు మంచిగా రెడీ అయ్యి ఒక శారీ ప్రమోట్ చేయాలి అంటే అసలు అవ్వడమే లేదు. ఎందుకో తెలీదు, మంచిగా రెడీ అవ్వాలంటే అవ్వడమే లేదు. ఇంకా దీనికి శారీ పెట్టికోట్ ఏమంటే ఇది వేరే శారీది, సో దీనికి మ్యాచ్ అవుతుంది అనేసి తీసుకున్నాను. ఇంకా బ్లౌజ్ వచ్చేసి హై నెక్ పెట్టేశాను, ఒక కాలర్ టైప్, ఇక్కడే కుట్టించుకున్నాను బెంగళూరు. ఇంకా బెంగళూరులోనే ఒక బొటిక్ ఉంది, హ్యాపీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది అని చెప్పాను. ఫ్రెండ్ కాదు, టీచర్ వాళ్ళ, ట్యూషన్ టీచర్ వాళ్ళది. సో అక్కడే కుట్టించుకున్నాను. ఇంకా రీసెంట్ గా మీకు సిల్వర్ బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను చెప్పానుగా, అది వేసుకుందాంలే సింపుల్ గా అనుకున్నాను. ఇంకా ఈ కమ్మలు దీనికి మ్యాచ్ అయిపోయాయి, ఇది ఎప్పుడో తీసుకోన్నాను, సో మ్యాచ్ అయ్యాయి కదా వేసేసుకున్నాను. ఇలా మంచిగా రెడీ అయ్యి ఎన్ని రోజులు అయిపోతా ఉందో. నా బర్త్డే కూడా ఇట్లా నేను రెడీ అవ్వలేదు అసలు. ఇంకా అసలు ఓపిక ఎక్కడ ఉంటుంది, ఏదో ఒక నొప్పి, రోజు ఈ నొప్పి ఆ నొప్పి ఆ నొప్పి ఈ నొప్పి, నాకే విసుగొచ్చేస్తుంది. ఏంటి అసలు ఇలా ఉన్నా నేను, అసలు ఏదో ఒక నొప్పి అవుతా ఉంది ఏంటి నాకు అనేసి నాకు నేనే తిట్టుకుంటా ఉన్నాను. సుదర్శన్కి చెప్పాను, బాబా నేను మల్టీ విటమిన్ టాబ్లెట్స్ వేసైనా వాడుకోవాలి, కాల్షియం టాబ్లెట్స్ అయినా యూజ్ చేయాలి, నాకు ఏదో ఒక నొప్పి ఏంటి బాబా గలీజ్ గా అసలు అనేసి అని చెప్తా ఉన్నాను. ఇంకా ఈ శారీ ఏమంటే సాఫ్ట్ ఆర్గాంజా సిల్క్ శారీ విత్ పైథానీ బార్డర్ అనమాట. డిజైన్ అంతా పల్లోలో అంతా చాలా బాగుంది, చాలా క్లాసిక్ లుక్ ఉంటుంది. ఈ కలర్ ఎక్సలెంట్ లుక్ ఉంటుంది. ఈ శారీ లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను, దీని డీటెయిల్స్ పెడతాను, చెక్ చేయొచ్చు మీరు. ఇంకా ఇక్కడ మీకు ఒక సర్ప్రైజ్, ఎవరు వచ్చారో చూసారా? అబ్బు వచ్చాడు, సతీష్ వచ్చాడు, అంటే బెంగళూరుకి తిరుపతి నుండి. ఇంకా ఇలా అబ్బు వాళ్ళు వచ్చిన సంగతి రెడీ హ్యాపీ కూడా తెలియదు, వాళ్ళకు కూడా పెద్ద సర్ప్రైజ్. వెళ్ళినా అబ్బుక దగ్గర ఓ చెప్పులు దాచిపెట్టడం మర్చిపోయాము అబ్బు మనము. అబ్బు ఓమి ఎగ్జామ్ బాగా సతీష్ కూడా చూపించాలా బాబా విచిత్రంగా. అవన్నీ వీడియో తీసుకునేటివ్లే సతీష్. అవి ఐరన్ కి ఇవ్వాలి. అబ్బబ్బబ్బా, మా సుదర్శన్తో ఒక తలకాయ నొప్పి అయిపోతుంది. ఎవరు వచ్చినా ఇంటికి కొత్తగా ఫస్ట్ టైం వచ్చారు అంటే వాళ్ళకి తీసుకెళ్లి మా సుదర్శన్ కబోర్డ్ చూపించుకుంటా ఉంటాడు. నాకు చూడు సతీష్, ఇంత పెద్ద హౌస్ లో ఇదొక్కటి ఈ చిన్న అల్మారీ అనే చెప్పుకోవడమే సరిపోతా ఉంది. ఇంకా సతీష్ కూడా ఏంటక్క పాపం అన్న ఇంత అల్మారీ ఇచ్చావు చిన్నది అని అనడం స్టార్ట్ చేశాడు. ఇంకా ఇలా సతీష్ షాక్ అయిన తర్వాత ఏమంటే నాకు వెంటనే మా డాడీ గుర్తుకొచ్చారు. మా డాడీ కూడా సేమ్ ఇట్లే అన్నారనమాట. మా సుదర్శన్ చూపించాడు కదా అప్పుడు. ఇంకా అబ్బు వాళ్ళు వచ్చేది నాకు తెలియదు అనమాట. ఆ శారీ వీడియో చేసుకుంటాను, అలాంటి వీడియోస్ ఏమైనా చేసుకోవాలి అన్నప్పుడు నేను అన్నమైనా గబగబా చేసేసి ఉంటాను అనమాట. జస్ట్ పప్పు చేశాను, ఆమ్లెట్లు వేసేసుకుందాంలే, అన్నం పెట్టేశాను అట్లా అనుకోని గబగబా చేసేసినాక ఈ వీడియో ఒక శారీ వీడియో మీతో షేర్ చేయాలి అంటే నేను ఒక 1.5 hour అలా పడుతుంది నాకు. అలా ఇంకా వీడియో చేసుకుంటూ కామ్గా ఉన్నాను. దాని తర్వాత వెంటనే ఒక కాల్ వచ్చింది ఇలా అబ్బు దగ్గర నుండి. ఇక్కడికి వచ్చున్నాము, మార్తల్లికి అలా వచ్చున్నాము, ఏం చేస్తున్నావు అబ్బు అనేసి జస్ట్ అట్లా కాల్ చేశాడంట సుదర్శన్కి. అంతే, ఇంకా రా అబ్బు ఇంటికి రాకుండా, అదే ఇంటికే బయలుదేరాం అబ్బు, లొకేషన్ షేర్ చెయ్యి అనేసి అన్నాడు అనమాట అబ్బోడు.
అలా ఇంకా వాళ్ళు వచ్చారు. ఇంకా వాళ్ళు రావడం ఒక 1.5 hour ఉందన్నమాట టైం. ఆ 1.5 hourలో సుదర్శన్ వెళ్ళి నాటుకోడి చికెన్ తీసుకొచ్చాడు. నాటుకోడి చికెన్ గబ్బ 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 కుక్కర్లో పెట్టేసాను కడిగేసి. ఇంకా సుదర్శన్ చేశాడు ఆ కర్రీ. ఇంకా ఆల్రెడీ పప్పు చేస్తున్నాను, దాని తర్వాత రసం పెట్టాను, మళ్ళీ అన్నం వేరే దాంట్లో కుక్కర్లో మళ్ళీ అన్నం చేశాను, ఇంకా పెరుగు ఉండింది. ఎవరు విన్ అవుతారు? బాబా మాది ఇంతకుముందు 14 మీది ఇప్పుడు 9 టోటల్ 9 అండి. మాదే సార్ ఈసారి బోర్డు క్లియర్ చేద్దాం. ఏం రాను. ఇంకా కాల్ రావడము, సుదర్శన్ వెళ్ళి చికెన్ కోసం వెళ్ళి రావడము, నేను గబ్బ చేసేయడము వంట. అప్పుడు నాకు వీడియో కూడా తీయాలి అనే థాట్ కూడా రాలేదు. సో అంత తినేసి అంత అయిపోయిన తర్వాత వీడియో తీసుకుంటున్నాను. అప్పుడు గుర్తుకొచ్చింది. ఇంకా టెడ్డీ వెళ్ళిపోయింది, నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది కదా, కొంచెం టెన్షన్ వాడికి. ఇంకా నన్ను ఆడమనింది, నేను ఆడను రా అని చెప్పాను. ఇంకా యాపీని కూర్చోపెడితే యాపీ భలే ఆడేస్తా ఉంది. అబ్బు యాపీ అంతప్పుడు యాపీ కంటే చిన్నోడు అబ్బోడు 2nd class అనుకుంటా, యాపీ 3rd class కదా. అప్పుడు నేను అబ్బు ఒక పార్టీ, హారిక 1st class ఉండేది. హారిక సుదర్శన్ ఒక పార్టీ అనమాట క్యారమ్ బోర్డ్లో. ఎప్పుడు మేమే గెలుస్తాం, ఎందుకంటే అబ్బోడు భలే ఆడతాడు, ఎంత మంచిగా షాట్స్ కొడతాడు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోతాం 4కే వెళ్ళిపోతాము అనేది స్టార్ట్ అయ్యారు. ఇంకా సుదర్శన్ ఎప్పుడు క్యారమ్ బోర్డ్ తీసుకొచ్చి పెట్టాడో ఇంకా మర్చిపోయారు వాళ్ళు వెళ్ళడం బయలుదేరేసి. అంటే నైట్ అయిపోతుంది కదా, మళ్ళీ అప్పటికప్పుడు ఒక వర్క్ ఉండింది, దానికోసం వచ్చారు, వెళ్ళాలి అనేసి స్టార్ట్ చేశారు. ఇంకా వెళ్ళలేదన్నమాట. దాంట్లోనే కూర్చునేసారు. ఈ లోపల నేను టీ పెడదాం, టీ టైం అనేసి టీ పెట్టేస్తా ఉన్నాను. నిజంగా క్యారమ్ బోర్డ్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా, మనం గెలుస్తున్నాము అంటే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకా పక్కన వాళ్ళు ఓడిపోతున్నారు అంటే వాళ్ళకి ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, వాళ్ళు ఎలాగైనా గెలవాలి అనేసి. ఇంకా సుదర్శన్ ఏమంటే చిన్న పిల్లోడ్లాగా అయిపోతాడు. ఆ క్యారమ్ బోర్డ్ పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ అంతా మా సుదర్శన్ పైనే ఉంటుంది. అది ఎందుకు ఉంటుందో తెలియదు. అబ్బోడు బ్లాక్ ప్యాంట్ వేసుకున్నాడు, కొంచెమైనా తగిలిందేమో చూడండి. మా సుదర్శన్ కాలు చేతులు అన్నీ ఉంటాయి, అలర్జీ కూడా స్టార్ట్ అయింది ఆ పౌడర్ వల్ల. ఇంకా అలా అబ్బు సతీష్ వచ్చారు కదా, ఎంత బాగుండిందో అసలు. ఏదో ఏమంటారబ్బా, నేను తిరుపతికి వెళ్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాం, అలా ఉండింది అనమాట ఒక్కసారిగా. ఉండండి అబ్బు రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్దూరు అనేసి అంటే అస్సలు ఒప్పుకోలేదు, వెళ్లాల్సిందే అని చెప్పి స్టార్ట్ అయ్యారు. ఇంకా అటుపక్క పార్క్ చేపించారు సుదర్శన్, ఇంకా అటంతా తిరుక్కొని రావాలి కారు. ఇంకా అలా వస్తున్నారు. ఇంకా మేము ఇటు నుండి వచ్చామన్నమాట బాయ్ చెప్పడానికి. సుదర్శన్ వాళ్ళు తొంగి చూస్తున్నారు, ఎటుపక్క వస్తారు, దారి తెలియదు కదా అనేసి. బాయ్ సతీష్. ఏదో బాబా టీ షర్ట్ చూరా పట్టుకున్నాడు, ఎక్కడ గుచ్చుతుందో రెడీ అక్క అనేసి భయం. అయ్యయ్యో యూనోలో ఈసారి మా సుదర్శన్ గెలిచాడు అనమాట, లీడర్ ఇప్పుడు మా సుదర్శన్ మాకు. సో ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.